శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, శుక్ర, కుజులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారరీత్యా కూడా రావాల్సిన బెనిఫిట్స్ అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ సఫలీకృతమవుతుంది. సహోద్యోగులు, అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారో వారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగం కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగానే గోచరిస్తుంది. వ్యయంలో శని పర్వాలేదు, వీరికి బాగానే ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. రవి శుక్రుడితో కలిసి, అదేవిధంగా లాభస్థానంలో రాహు, పంచమంలో కేతువు. వీరిద్దరూ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు పురోగతి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే కన్సీవ్ అయ్యారో వారు మటుకి సంతానం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక పని అనుకుంటే అది పరిపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. భాగస్వామి వ్యాపారాలు కొంతవరకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం సంబంధించి, ఆధ్యాత్మికంగా స్టీలు, రియల్ ఎస్టేటు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, సినీ కళా రంగాల వారికి, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో అలసిపోవడం లేదా స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవడం అనేది చెప్పదగినది. విదేశీ సంబంధించిన విషయాలు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వారం నెరవేరే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ స్ట్రెస్లోనే ఎక్కువగా పని చేయగలరు. అయితే స్ట్రెస్కి గురి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండి ఆలోచనలు చేస్తే కనుక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా చెప్పచ్చు. రాబడి బాగుంటుంది. ఖర్చులు కూడా తగ్గించగలుగుతారు. ఎంతవరకు వస్తుందో అంత ఉంచి సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగినది. అలాగే ఇస్తారు కూడా. కుటుంబ పరంగా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గ్రహగతులు గోచరిస్తుంది. వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే మూడాలు కాబట్టి సంబంధాలు కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. వాటి పరిజ్ఞానం బట్టి చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే యోచన ఏదైతే ఉందో అది చక్కగా ప్రారంభించుకోవచ్చు. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు ఈ రాశి వారు బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలింటగా కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు మీకు లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించడం చెప్పదగినది. 4 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించుకోండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. గత వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు పర్వాలేదని చెప్పవచ్చు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మరిన్ని ప్రెషర్స్, మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం మారే పరిస్థితి కొంతవరకు కనిపిస్తుంది. అయితే ఉన్న ఉద్యోగం కాకుండా మంచి ఉద్యోగం వస్తేనే మారండి. లేకపోతే ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం చెప్పదగింది. తరచూ ఉద్యోగం మారడం మీ వృత్తి కాదు. ఎందుకంటే ఒక చోట ఉద్యోగం చేస్తుంటే అక్కడే ఉండి కష్టపడి పనిచేయాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా
వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. అయితే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. భూ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూల విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారికి మంచి స్కాలర్షిప్ కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా సరే దైవానుగ్రహం వల్ల మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా సంతానానికి మంచి సంబంధం కుదరడం కూడా ఒక మంచి తరుణం చెప్పవచ్చు. ఈ రాశిలో ఇచ్చిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, MBA, HR ఈ రంగాల వరకే సానుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి పరిశ్రమలు చేసుకునే వారు కూడా వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా సరే కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకైనా ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. అయితే అభిమానించేవారు ఎంతమంది ఉంటారో ద్వేషించేవారు కూడా అంతమంది ఉంటారు. అది మీరు పక్కనే ఉన్నారని గ్రహించరు. ఎవరికైనా ₹1 అప్పు ఇస్తే అది చక్కగా తీసుకోవడం, మీరు అడిగినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం అనేది చెప్పదగింది. అయితే సేవింగ్స్ పెట్టుకోండి, బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోండి, అంతే తప్పితే కానీ వృధా ఖర్చులు వంటికి చేయకండి. రేపొద్దున ₹1 లాభం వస్తుందని చెప్పేసి వడ్డీకి ఇవ్వడమో లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయడమో ఇటువంటి చేయకద్దు. కుదిరితే బ్యాంకులో పెట్టుకోండి. లేదు అంటే కనుక భూ సంబంధించి కానీ లేదా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనడానికి ప్రయత్నం చేయండి. గృహయోగం ఉంది. చక్కగా ఆ దిశగా ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా పరిశ్రమల వారికి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. గడిచిన కొన్ని వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు వీరికి బాగుందని చెప్పచ్చు. అయితే కష్టం అధికంగా ఉంటుంది, శ్రమ కూడా అధికంగా ఉంటుంది. దాని తగ్గిన ప్రతిఫలం మటుకు బాగానే లభిస్తుంది. కష్టపడడం ఫలితం లభించిన ఒక సంతోషం అనేది ఏర్పడుతుంది. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్న వారాంతంలో శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవారి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా ఏకముఖి రుద్రాక్ష మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ఈ వారం చెక్స్ కలర్ షర్ట్స్ కంటే లైట్ కలర్ ప్లెయిన్ షర్ట్స్ వేయడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. రాశ్యాధిపతి చతురాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. అదేవిధంగా పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడు కూడా సప్తమంలో ఉన్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత జాప్యం జరగవచ్చు. మూడాలని ఇవని పక్కన పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పర్వాలేదు, మూడాలను సంబంధం చూసుకుని ముందుకు వెళ్దాం, ముహూర్తాల తర్వాత పెట్టుకుందాం అనుకుంటారు. ఎప్పటి నుంచో ఒక సంబంధం ఆగిపోయింది అనుకో సంబంధం తిరిగి రావడం అది కొంతవరకు సంతోషకరం చెప్పవచ్చు. అదేవిధంగా శుభకార్యాల ప్రస్తావన ఏదైతే ఉందో అది మూడాలు లేక చూద్దాం అనే భావన కూడా ఏర్పడుతుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు ఉంది. ఉద్యోగంలో కాస్త ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారుదామా అనే భావన కూడా ఉంటుంది. అయితే ఉద్యోగంలో జీతం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. కానీ తలకు మించిన భారం అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. దానిని జయించేందుకు ప్రతిరోజు ధ్యానం చేయడం కానీ దైవనామస్మరణ చేయడం కానీ చెప్పదగినది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో వీరికి గురువు బలంగానే ఉన్నారు. అయితే కేంద్రంలో ఉన్నారు కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా MBA ఫినాన్స్ ఈ సెక్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రంగంలో వరకు బాగుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారు కూడా ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం పునరుద్ధరించడం ప్రారంభించడం కానీ జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మాతృ సంబంధించిన విషయాలు బాగున్నాయి. తల్లి సంబంధించిన బంధువులు మీకు సహాయ సహకారాలు ఎంతగానో అందిస్తారు.
నూతన వ్యాపారం ప్రారంభించడానికి అన్ని రకాలుగా సహాయం అందిస్తారు. పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ మంజూరు అవుతుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. జీవిత భాగస్వామితో సాధ్యమైనంత వరకు టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు పట్టించుకోవడం లేదనో, లేదా మాట్లాడడం లేదనో, లేదా దూరంగా పెడుతున్నారనే భావన ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మటుకి తగ్గకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైరవ రూపం మెల్ల వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా బృహవాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుంది. వ్యాపారరీత్యా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రమోషన్స్ కానీ పేరు ప్రఖ్యాతులు కానీ లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే దశగా ఉంటుంది. ఎప్పటి నుంచో సొంతింటి కళ నెరవేరాలన్న మీ ఆశయం ఏదైతే ఉందో నెరవేరుతుంది. చక్కగా పిల్లలకి రావాల్సిన బెనిఫిట్స్, ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేవింగ్స్ రూపేణ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వారి చదువు కోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వారు కూడా మీ అడుగుజాడలో నడిచే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనం ఒక మాట్లాడితే అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వక్రించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు చక్కగా మాట్లాడినా కూడా ఆ తప్పుగా మాట్లాడారు అనే భావన ఉంటుంది. కాబట్టి నిదానంగా మాట్లాడండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా సరే అవి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, తొలగిపోతాయి. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, వచ్చిన ధనాన్ని సాధ్యమైనంత వరకు అప్పులు ఇచ్చి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన వారం కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పాల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న స్థాయి ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, ఏదైనా ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గత వారం కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. అష్టమంలో రాహు ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్టే దానికి కట్టుబడి ఉండడం. మీరు అలాగే ఉంటారు, కానీ ఒక్కొక్కసారి 10 మంది చెప్పారని ఆ నిర్ణయానికి మనం ఫాలో అవుదాం, మన నిర్ణయం పక్కన పెడదాం అని ఉంటుంది. అయితే ఎవరు ఎన్ని చెప్పినా నిర్ణయాల మట్టుకి మీద అయి ఉండాలి. మీ నిర్ణయం వల్ల 10 మంది ఆధారపడడం కావచ్చు, లేదంటే శుభకార్యం కావచ్చు, ఏదైనా కానీ మంచి జరుగుతుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని మట్టుకి మీరు డెసిషన్ అయ్యి ఉండాలి. అది ఇంట్లో ఏ కార్యక్రమం కావచ్చు, పిల్లల విద్యా విషయాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఏదైనా సరే ఏమైనా చేద్దాము అంటే మీకు 1-2 సార్లు ఆలోచించి మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. నలుగురిలోనూ మెచ్చుకోలుగా ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళ నుంచి పొగడ్తలు తెచ్చుకోగలుగుతారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడడం ఇప్పటికి కొంతవరకు మనకి మనశ్శాంతి కలిగిందన్న భావన ఏర్పడుతుంది. భాగ్యంలో శని బలంగానే ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏదైతే ఉందో అవి కొలిక్కి వస్తాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి భాగ్యాధిపతి గురువు 1000లో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది, కానీ ఖర్చుల మటుకి అదుపులో ఉండవు. ఖర్చుల విషయంలో సాధ్యమైనంత వరకు మీరు ఖర్చు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. లేకపోతే కాస్త అప్పులు పాలయ్యే అవకాశం లేకపోలేదు. ఈ విషయం మటుకి గట్టిగా గ్రహించి మెలగడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద పెట్టినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు లైట్ కలర్స్, ప్లెయిన్ షర్ట్స్ వేయడం చెప్పదగినది. దానివల్ల కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి కెరియర్ పరంగా బాగుంటుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శనిలో కూడా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అంటే నిర్ణయాల మటుకి ఎలా ఉండాలా తీసుకోవాలి లేదన్న భావన ఏర్పడుతుంది తప్ప కెరియర్లోనూ వ్యాపారంలోనూ మంచి స్థాయిని సంపాదించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారంలో మీరు చేయాలనుకున్న ఏదైతే పని ఉందో అది పూర్తి చేయగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. అయితే లాభాలు తక్కువగా ఉంటాయి, పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. సంతానపరంగా కొంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. మీ మాట వినకపోవడం కానీ లేదా ఎదురు సమాధానం చెప్పడం కానీ, వివాహ ప్రయత్నాలు చేస్తే మధ్యలో ఆటంకాలు రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది చెప్పదగినది. కాస్త మిస్గైడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఫ్రెండ్స్ అని లేదంటే ఇతరత విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్న వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా సంతానం పట్ల మెలకుగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, లాయర్లకి, చిరుస్థాయి వ్యాపారస్తులకి, సాఫ్ట్వేర్ రంగం వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు బాగుందని చెప్పచ్చు. సినీ కళా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచి మీ ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటారు. అయితే ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభిద్దామా, భాగస్వామ్య వ్యాపారం ప్రారంభిద్దామా అనే ఆలోచన ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగం మానకుండా వ్యాపారం పక్కన పెట్టి ఉద్యోగం మీద దృష్టి సారించడం చెప్పగింది. ఒకవేళ వ్యాపారం ప్రారంభించదలుచుకుంటే భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా వ్యాపారం ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు ఏమున్నాయి అవి తొలగిపోతాయి. కలిసి ఉండే అవకాశం చక్కగా గోచరిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితులు చక్కగానే గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ గత వారం కంటే ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా దీపారాధన చేయడం, అదేవిధంగా శని స్తోత్రం, కాలభైరవ అష్టకం పఠించడం లేదా వినడం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. రేపు చదువుకున్నాం తర్వాత చదువుకుందాం కాకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయడం, స్నేహితులకు దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. అన్నీ బాగానే ఉన్నాయి, మనల్ని ఎవరు గమనించడం లేదు అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కటి మీ పర్యవేక్షణ చూస్తున్నారనే భావన చూసుకోవడం చెప్పదగినది. నలుగురిలోనూ హుందాగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న భావంతో ముందుకు వెళ్ళాలి తప్పితే కానీ ఎలాగైనా పర్వాలేదు ఏదో చదివేద్దాం ఏదో జాబ్ చేసుకుందాం అన్న భావంతో మటుకు ఉండకండి. ప్రస్తుత కాలమాన ప్రకారం చదువు చాలా ముఖ్యం. ఉద్యోగం ఎలాగైనా వస్తుంది. చదువు తగ్గ ఉద్యోగం రావాలి అంటే ముందు మనం కష్టపడాలి. కష్టే ఫలి. ఈరోజు చదువుకుంటే రేపటి మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే తెలివితేటలు మీకు ఎంత ఉన్నాయో వాటిని ఉపయోగించి అదేవిధంగా చదువు మీద కూడా దృష్టి పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమ శని నడుస్తుంది, కాస్త బద్ధకం కూడా ఉంటుంది. కాబట్టి రోజు ఆదిత్య హృదయం పఠించడం, అలాగే కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగినది. వీలైతే చదవండి, లేకపోతే వినండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులు ఏకముఖి రుద్రాక్ష కానీ దక్షిణమూర్తి రూపు కానీ మెడలో ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గడిచిన వారం ఎలా ఉందో ఈ వారం కూడా అలాగే ఉంటుంది. వృత్తి ఉద్యోగ పరంగా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఉద్యోగం మంచి స్థానం లభిస్తుంది. మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. అన్నీ మనమే ఉన్నాం, నాకు అన్నీ తెలుసు అనే భావంతో వెళ్ళకండి. ఎందుకంటే ఒక్కోసారి మన ఉద్యోగం సంపాదిస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, మనకేంటి అనే ఆ భావన ఉంటుంది. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు పక్కన పెట్టేసి ఇది నాదే, నా వల్లే వచ్చింది, నేనే ఉన్నాను అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇది పక్కన పెట్టండి. పెంచిన తల్లిదండ్రులు, గురువులు ఎంత శ్రమ పడ్డారు, మీ చదువు కోసం కష్టపడే తల్లిదండ్రులు వాళ్ళని పక్కన పెట్టేసి నాకు ఎవరు అవసరం లేదు అన్న భావన పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. చక్కగా ఉంటుంది. అంతే తప్ప ప్రతిదీ నా వల్ల అయింది, నేనే ఉన్నాను, నాకు ఎవరు అవసరం లేదన్న ధోరణ కనుక ఉన్నట్లయితే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఫుడ్ విషయంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా సఖ్యత ఉంటుంది.
అయితే మిమ్మల్ని ఎంత అభిమానిస్తారో కుటుంబం, మీరు అంత దూరంగా పెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. సో వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగం, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయాలు బాగుంటాయి. వైద్యులు ఉన్న వారికి కాస్త ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా ప్రెజర్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే శ్రమ లేకుండా పని అవ్వాలని మీరైతే కోరుకుంటారు, కానీ అది నెరవేరదు. కాస్త కోపాన్ని తగ్గించుకోవడం, ఎదుటి వాళ్ళు చెప్పిన మాట వినడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు, కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయడం చెప్పదగింది కాదు. వారసత్వ సవరణగా రావాల్సిన ఆస్తి వ్యవహారాలు అయితే ఉన్నాయో మీకు లభించే దశగా గోచరిస్తుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ హాస్టల్ నడిపే వారికి, బాయ్స్ హాస్టల్ కావచ్చు, లేడీస్ హాస్టల్ కావచ్చు, కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రతిదీ గమనించుకుని వెళ్ళడం చెప్పదగినది. మీరు అన్నీ పక్క వాళ్ళు చూసుకుంటారు, మనం పర్వాలేదు, మనం మేనేజ్ చేస్తున్నాం కదా అని అనుకోవద్దు. ప్రతిదీ మీ కనుసందులో నడిచితేనే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే భవిష్యత్తులో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, సినీ కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. అదే సినిమా యాక్టర్స్ కావచ్చు, టీవీ ఆర్టిస్ట్ కావచ్చు, వీళ్ళు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో మనం ఎంత చక్కగా కష్టపడినప్పుడు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. రాజకీయ పరంగా, రాజకీయ రంగంలో వారికి వీరికి అనుకూలంగా ఉంది. ప్రజాదరణ చక్కగా ఉంటుంది. ఒక అనుకోని పదవి వీరికి లభించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి విషయాన్ని గమనించి మీకు మీరుగా ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన వాహన యోగం, అదేవిధంగా గృహయోగం ఉంది. లోన్లకి దూరంగా ఉండడం, అవసరమైతే తప్ప లోన్ పెట్టండి, లేకపోతే లోన్కి దూరంగా ఉండడం చెప్పదగింది. క్రెడిట్ కార్డు విషయంలోనూ, ఈ ఫోన్పే, జీపే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో ఓం నమో నారాయణతో దీపాలన చేయడం, లేదా నువ్వుల నూనె పోసి దీపాలన చేయడం చెప్పదగినది. ప్రతిరోజు గణపతి స్వామివారిని ఆరాధించడం, గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు ఏకముఖి రుద్రాక్ష ధరించడం, విద్యార్థినులు దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కష్టం తగిన ప్రతిఫలం సగం లభిస్తుంది. ఉద్యోగంలో కూడా మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఉద్యోగంలో సహోద్యోగులతోటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారంలో ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు, కేంద్రంలో అంత అనుకూలంగా లేదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. వ్యాపారం చేద్దాం మాందాం అన్న భావనలు ఉంటారు. ఒకప్పుడు మన కింద పనిచేసిన వాళ్ళే ఎదిరించడం, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మనం వాళ్ళకి సపోర్ట్గా ఉన్నవాళ్ళు ఎదిరించడం అనేది కాస్త బాధాకరంగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్న భావన ఏర్పడుతుంది. అయితే ఇది తాత్కాలికమేనండి, భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా ఒక ప్రణాళికబద్ధంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారం పుంజుకున్నట్టే ఉంటుంది, లాభాలు వస్తున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ చేజారిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దైవానుగ్రహం, ఒక్కోసారి దేవుడి మీద నమ్మకం కూడా పోతుంది. ఇంత కష్టపడతాం, మన దైవానుగ్రహం లేదేమో అని భావన ఉంటుంది. ప్రస్తుత గ్రహగతులు ఇచ్చా అంత బాగాలేదండి, ఇది తాత్కాలికమే, తర్వాత భవిష్యత్తు బాగుంటుంది. మీరు చేసే స్వయం కృషి, కష్టం ఏదైతే ఉందో అది ఏ రోజు ఊమిపోదు. దాని తగ్గ ఫలితాలు కంపల్సరీ తప్పకుండా లభిస్తాయి కూడా. సహనం, ఓర్పు అనేది కాస్త ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కావచ్చు, పై అధికారులతోటి ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది.
భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బంది పెడతాయి. లోన్ల విషయంలో చేదాకా వచ్చి చేజారిపోవడం, అప్పుల వాళ్ళు ఇబ్బంది పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే వారాంతంలో ఒక శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఫలితాలు బాగున్నాయని చెప్పచ్చు. విద్యాపరంగా శ్రద్ధ ఎక్కువగా తీసుకోవడం చెప్పదగినది. స్నేహితులకు దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. చదువు మీద శ్రద్ధ వహించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకున్న స్థాయిలో ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఏం చేసినా కష్టాన్ని తగిన ప్రతిఫలం మట్టుకి తక్కువగానే ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగులతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇది తాత్కాలికం అని చెప్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు కూడా తాత్కాలికం. ఇది మనోధైర్యాన్ని పెంచుకోండి. మీకున్న ధైర్యం అది ఎనలేంది. మీరు ధైర్యాన్ని కోల్పోకుండా స్థిరంగా నిలబడి మీ ఆలోచనతోటి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. 10 మంది చెప్పారు అలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అని చెప్పి అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఏదైతే అనుకున్నారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారం ప్రథమార్థం కంటే వారాంతంలో కాస్త మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా స్థిరాస్తి సంబంధించిన విషయవహారాలు, గృహ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. భూమిని కొనుగోలు కానీ అమ్మడం కానీ జరుగుతుంది. వచ్చిన ధనం తోటి కొన్ని అప్పులు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. సేవింగ్స్ రూపైనా ఎవరికి రూపాయి అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళైతే దగ్గరుండి ఫైనాన్షియల్గా అన్నీ చూసుకోవడం చెప్పదగిన సూచన. సినీ కళా రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా వస్తాయి. ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందడం సంతోషకరంగా ఉంటుంది. అదేవిధంగా నూతన ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతారు. నరదృష్టి అధికంగా ఉంది. బంధువర్గంలో కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, బాగా కష్టపడుతున్నారని, బాగా ఎదిగిపోతున్నారని అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల మటుకి అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి 10 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే కొన్ని విషయాలని గోప్యంగా ఉంచడమే చెప్పదగినది. అందరూ బాగున్నారు, అందరూ మనవారే కాదని కొన్ని విషయాలు చెప్పడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోవాలవుతారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. విద్యార్థులు విద్యాపరంగా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. విదేశాలకు వెళ్ళి దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవడం, స్టూడెంట్ లోన్ మంజూరు అవడం అవి జరుగుతుంటాయి. ఏదైనా సరే తల్లిదండ్రుల సహకారాలు మీకు ఎంతగానో ఉన్నాయి కాబట్టి ప్రతి విషయాన్ని వారితో చర్చించి ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఒక శుభవార్తని వినగలుగుతారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాస్త ఆలస్యం అవుతుంది. ఏదైనా సరే ఒక నిర్ణయాలు వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు, వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కూరగాయల వ్యాపారస్తులు కావచ్చు, చిరుధాన్య వ్యాపారస్తులు, హాస్పిటల్స్, హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. లాభాధిపతి అష్టమాధిపతి బుధుడు జన్మరాశిలో ఉన్నారు. ఏదో విధంగా అనుకోని స్థాయిలో డబ్బు రావడం అనేది ఏర్పడుతుంది. ఆ వచ్చిన ధనాన్ని సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే అప్పటికప్పుడు ఖర్చు అవకాశాలు గోచరిస్తుంది. జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూల గతంలో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతాయి. కెరియర్ పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా సరే కష్టాలు తగిన శ్రమ ఫలించిన భావన ఏర్పడుతుంది.
సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. వారు మంచి ఉద్యోగంలో కావచ్చు, ఎడ్యుకేషన్లో మంచి స్థిరత్వాన్ని పొంది ఉంటారు. అదేవిధంగా విదేశాలకు పంపించాలనే మీ కళ ఏదైతే ఉందో నెరవేరుతుంది. వారికి వీసా మంజూరు అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. అందరి మన్ననలు పొందుతారు. అయితే స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయడం, దానివల్ల ఇంటా బయట అన్నీ బాగున్నా కూడా మానసికమైన స్ట్రెస్కి గురవడం ఉంటుంది. ఆరోగ్యం ఎట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. సహోదరి మధ్య ఉన్న బంధం ఏర్పడుతుంది. చిన్నపాటి విభేదాలు ఏమైనా ఉన్నా అవి తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే మూడాలు కాబట్టి మూడాలు అయిపోయాక ముహూర్తాలు పెట్టుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. నూతన వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఏర్పడవు. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి కాలం అని కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సహోద్యోగులతో మంచి స్నేహం ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. భూమి కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే ప్రయత్నం ఉంది. మీరు ఏదైతే కోరుకుంటారో దైవానుగ్రహం వల్ల అది మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తెలియంతో దీపారాధన చేయడం, శని సూత్రం పఠించాలి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమి నడుస్తుంది. గత వారం కంటే ఈ వారం కొంతవరకు శని భవనం బాగుందని చెప్పచ్చు. అష్టగురుగులోను, సర్వాష్టగురుగులోను. కాబట్టి ఏదైనా సరే కార్యసిద్ధి అన్నట్టుగా మీ ఏదైతే ప్రయత్నం మొదలు పెడతారో అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉన్నారు, లాభస్థానంలో. ఆరోగ్యం పట్ల కొన్ని మెలకు అవసరం. వ్యయంలో రవి, శుక్ర, కుజులు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, లివర్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఏర్పడే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఏదైనా సరే కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి, కాస్మెటిక్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్కు వీరికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్ వీరికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ వారం సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కొంత గడ్డుకోవాలని చెప్పచ్చు. విదేశీయానం చేయాలనే కళ ఏదైతే ఉందో మధ్యలో బ్రేక్ పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. లేదా స్టూడెంట్ లోన్ మంజూరు కాకుండా ఉండడం, ఇటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అని ఏర్పడుతుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికిను దక్షిణామూర్తికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైతే అడ్డంకులు ఉన్నాయో తొలగి కొంచెం ముందుకు సాగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. భాగ్యాధిపతి, షష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. ఏదైతే మీరు కోరుకుంటారో ఆ పని పూర్తవుతుంది. అనుకోని ఉద్యోగం రావడం కావచ్చు, లేదంటే ధనం కావచ్చు, ఏదైనా సరే భాగ్యస్థానం చక్కగా ఉంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరే దిశగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద గత వారం కంటే ఈ వారం చాలా చక్కగా అని చెప్పచ్చు. ఏదైనా సరే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు తప్ప అన్ని విషయాలు బాగుంది. చక్కగా ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం వల్ల అన్ని మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తితో దీపారాధన చేయడం, ముఖ్యంగా కాలవై రూపం మెడలో వేసుకోండి. అదేవిధంగా అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆరోగ్యరీత్యా అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద అడిగినప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ద్వితీయ లాభాధిపతి గురువు పంచమంలో ఉన్నారు. పంచమంలో అష్టగురుగులోను, సర్వాష్టగురుగులో బలంగానే ఉన్నారు. అయితే ఖర్చు పెట్టేటప్పుడు మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు అధికంగా ఉంటుంది. రూపాయికి
రూపాయలు ఖర్చు ఉంటుంది. వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. ఖర్చు ఎలా ఉంటుందంటే ₹1 వస్తుంది, ₹10 ఖర్చు ఉంటుంది. ధనం వస్తుంది కానీ ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. నలుగురితో పాటు మనం ఉండాలి అనే భావంతో ముందుకు వెళ్ళండి. కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సినీ కళా రంగాల వారికి, రాజకీయ రంగాల వారికి మంచి స్థాయిని సంపాదించగలుగుతారు. టెక్నీషియన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఐరన్, ఈ ఫార్మాస్యూటికల్, సిమెంట్ ఈ రంగాల వారికి మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. హోటల్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాస్మెటిక్స్, లాయర్లకి, అదేవిధంగా వైద్య వృత్తుల వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ప్రథమార్థం కంటే వారాంతంలో కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు వారం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ తగ్గడం లేదా దుర్వ్యసనాలకు పాల్పడడం ఇటువంటి జరుగుతుంటాయి. ఏదైనా సరే అందరినీ నమ్మి మోసపోవద్దు. మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా తల్లిదండ్రుల సహకారంతో ముందుకు వెళ్ళండి. ఏదైనా ఉంటే వారితో మాట్లాడి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో పరాయివారు చెప్పారనో సొంత నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉంటాయి. స్టమక్ సంబంధించింది, అసిడిటీ, ఇండైజెషన్, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాశని నడుస్తుంది. ద్వితీయంలో శని అంత బలంగా లేరు. కాబట్టి కుటుంబ పరంగా ఖర్చుల విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మాతృ సంబంధించిన విషయవరాలు, ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా ఒక మోస్తరు స్థాయిలో ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వారికి ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే వత్తుతో దీపారాధన చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంది. కుటుంబ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఉంటుంది. ముఖ్యంగా రావాల్సిన బెనిఫిట్స్, రావాల్సిన ధనం ఏదైతే చేతికి అందుతుంది. గత వారం కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. ఫైనాన్షియల్ పరంగా నిలదొక్కుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి ఒక్కటి మీకు అనుసంధంలో నడవాలని ఏదైతే ఉంటుందో అది నడుస్తుంది. అయితే వ్యాపార పరంగా కావచ్చు, ఇటు బంధువర్గంలో కావచ్చు, ఎక్కువగా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు రూపాయి సంపాదించినా ₹100 సంపాదించేస్తున్నారు, బాగా పైకి ఎదిగిపోయారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. మీరు రూపాయి ఉన్నా ₹1,00,000 అనే భావంతో మీరుంటారు. కానీ జనాలకి రూపాయి ఉన్నా ₹1,00,000 మీ దగ్గర ఉందన్న భావంతో వాళ్ళు ఉంటారు. ఏదైనా పరమేశ్వర అనుగ్రహం, మన పని మనం చేసుకోవాలి, పక్క వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనం ఏదైతే అనుకున్నామో అది నిర్వర్తించాలి అనే భావంతో ఉంటారు. మీ కార్యక్రమాలు చక్కగా చేసుకోండి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. వారి ఆరోగ్యం పట్ల, ఎడ్యుకేషన్ పట్ల మీరు కాస్త శ్రద్ధ వహించడం చెప్పదగినది. ఏదైనా సరే కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, అన్నీ ప్రతి మీ వృత్తిలో ఉన్నవారు మీ వృత్తి నిర్వర్తించడం బాధ్యతగా మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, స్టీల్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా కాస్త మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ యానం వాటికి కాస్త ఆలస్యం అవుతుంది. ఉద్యోగాలు ఇక్కడ ఉన్న వారికి బాగుంటుంది. అదే విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగపరంగా బాగుంటుంది. ఒకవేళ ఇండియాకి తిరిగి వద్దాం అనుకున్న వారి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ఒకవేళ తిరిగి వస్తే మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించి మెలగండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. కష్టే ఫలితంగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. నూతన కోర్సులు జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం ఇది. మీరు ఏదైతే చదువుకున్నారో దానికి ఇంకా అప్గ్రేడేషన్ అవ్వడానికి ఇది మంచి సమయం అని గుర్తుపెట్టుకోండి. ప్రతిదీను మనం ఒక చదువుకి చదువుతున్నాం, దాంతోపాటు మల్టిపుల్గా టాస్కింగ్ ఉండాలి. మల్టీ టాస్కింగ్లో ఎదగాలనే భావన ఏదైతుందో అది మంచి జరుగుతుంది. ఒక ఉద్యోగ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో
ప్రారంభించండి, బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార వృద్ధి బాగుంటుంది. సహోదరి మధ్య విభేదాలు ఉంటాయి, వాటి విషయం జాగ్రత్త వహించండి. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట వంటిపులు ఉండే అవకాశం గోచరిస్తుంది. షష్టమ రాష్ట్రాధిపతి దశమాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. చతుర్థులు అంత అనుకూలంగా లేదు. తల్లికి సంబంధించిన విషయ వ్యవహారాలు లేదా వారితో వాగ్వివాదం కావచ్చు, లేదా గొడవలు కావచ్చు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే నా నిర్ణయం నేనే అన్న కాకుండా నలుగురితో పాటు మనం ఉండాలి, నలుగురిలో మనం ఉండాలి, నలుగురితో పాటు కలిసి వెళ్ళాలని భావంతో ముందుకెళ్ళండి. రాజకీయ రంగంలో వరకు మంచి పదవి యోగం ఉంది. మీరు చేసిన కృషి ఏదైతే ఉందో అది ప్రజల నుండి మంచి మన్ననలు పొందగలుగుతారు. అదేవిధంగా గృహయోగం, వాహన యోగం కనిపిస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మీరు ఏదైనా ఖర్చు పెట్టండి, అదుపులో ఉండి వెళ్ళడం అనేది చెప్పదగింది. ₹1 ఉంది, రేపు వద్ద ₹1 వస్తుంది, తర్వాత చూద్దాం, ఇప్పుడు ఖర్చు పెట్టేదన్న భావన కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశివారు గత వారం బాగుంది, ఈ వారం కూడా బాగుంది కాబట్టి ప్రతి విషయాన్ని మీకు మెరుగ్గా చూసుకుని ముందుకెళ్ళండి చాలు. అదేవిధంగా దైవ దర్శనాలు, ముఖ్యంగా శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం, అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తమంతో దీపారం చేయండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. One stop for all puja needs.